సూపర్. వరుణ్ తేజ్ పెద్ద బంపర్ హిట్. అంటే చాలా రోజుల తర్వాత హిట్ పడ్డాడు. హిట్ పడ్డాడు. ఎలా అనిపించింది? హిట్ ఎలా అనిపించింది సార్? బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ గా యాక్షన్ ఉంది. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. సినిమా చాలా బాగుంది బ్రో. బ్లాక్ బాస్టర్. వరుణ్ తేజ్ కి హిట్ పడిందా? బ్లాక్ బాస్టర్ పడింది. హిట్ కాదు. మామూలు సినిమా అంతా బాగుంది. కామెడీ ఫైన్ మొత్తం అన్ని బాగుంది. ఎలా అనిపించింది? సినిమా సూపర్ హిట్ బాయ్. నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు ఇట్లాంటి మూవీ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలే. సినిమా సూపర్ హిట్. సినిమా ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది? చాలా సినిమా ఎలా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. ఎలా ఉందండి సినిమా? కంబ్యాక్ ఎలా ఉంది బ్రో సినిమా? ఏమండి సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉందండి? సూపర్ 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 చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగా చేశారు. చాలా బాగుంది. సినిమా ఎలా అనిపించింది? కంబ్యాక్ వరుణ్ తేజ్ ఓజీ అనుకోవచ్చా? కంబ్యాక్. వరుణ్ తేజ్ ప్లస్ ఏంటమ్మా సినిమాలో? హీరో కోసం కామెడియన్ కూడా చాలా బాగా చేశాడు. ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందండి? ఎలా ఉంది చెప్పమ్మా? ఎలా ఉంది? వరుణ్ తేజ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. తెల్లగా ఉన్నాడు. ఎలా ఉంది బ్రో? సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. హిట్ పడిందా? ఎలా ఉంది? సూపర్ సూపర్. అన్న ఎలా ఉంది కొరియన్ కనకరాజు? అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వెరైటీ సినిమా, ఇంత క్రియేటివ్ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది సినిమా. అంటే హిట్ పడ్డట్టేనా వరుణ్ కి? ఖచ్చితంగా అద్భుతంగా యాక్ట్ చేశాడు. హైలైట్స్ ఏంటి సినిమాలో? వరుణ్ తేజ్ ఒక హైలైట్, తమన్ ఒక హైలైట్, మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటీ పెట్టాడు సినిమాలో, అది మంచి అనిపించింది. అంటే కామెడీ హిట్ అనుకోవచ్చా అన్న? ఇది కమర్షియల్ హిట్? కామెడీ, హారర్, యాక్షన్, సెకండ్ హాఫ్ లో థ్రిల్ ఎలిమెంట్స్. హైలైట్స్ ఏంటి సినిమాలో? హారర్ ని చూపించిన విధానం చాలా బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ ట్రూ హైలైట్. అండ్ వరుణ్ తేజ్ ని ఇంత అగ్రెసివ్ గా ఎప్పుడు చూడలేదు. బీజిఎం లో ఓజీ గుర్తుకొచ్చిందా? ఖచ్చితంగా OG2. హైలైట్స్ ఏంటన్నా? అంటే ప్లస్ ఏంటి సినిమాకి? వెరైటీ సినిమాలో ప్లస్ వెరైటీ. సెకండ్ హాఫ్ లాగుంది అంటున్నారు. లాగా కొంచెం సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం అనిపిస్తుంది, కానీ అదర్వైజ్ ఎప్పుడైతే తను వేరే కంట్రీకి వెళ్తాడో అక్కడి నుంచి సినిమా అందుకుంది. మళ్ళీ సాంగ్స్ బాగున్నాయా? మ్యూజిక్, మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కద్దరు కొట్టాడు అసలు తమన్. సో ఓవరాల్ గా ఏం చెప్తారు కొరియన్ కనకరాజు గురించి? క్రేజీ ఎంటర్టైనర్. యా, ఖచ్చితంగా. కొరియన్ కనకరాజు ఎంటర్టైన్మెంట్ చేశారు మిమ్మల్ని? డబల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఏంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? బేసిక్ గా మైనస్ అంటూ ఏం లేదు, అన్ని ప్లస్. హైలైట్స్ ఏంటి సినిమాలో? మూవీ మొత్తంలో హైలైట్స్ అంటే కామెడీ ఒకటి హైలైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా కానీ సెకండ్ హాఫ్ చాలా క్లారిటీ వచ్చింది. వరుణ్ తేజ్ కి హిట్ పడ్డట్టేనా? బ్లాక్ బస్టర్ పడింది. ఓవరాల్ గా ఏం చెప్తారు కొరియన్ కనకరాజు గురించి? మస్ట్ వాచబుల్. ఎలా అనిపించింది? హైలైట్స్ ఏంటి సినిమాలో? హర్రర్, కామెడీ ఆల్ మిక్స్డ్ బాగుంది. కొత్తగా ఉంది స్టోరీ అయితే. కొరియన్ బాగుంది. కామెడీ సీక్వెన్స్ బాగా అనిపించింది. బాగుంది. సత్య కామెడీ ఎలా అనిపించింది? మస్తు ఉంది. వేరే లెవెల్ ఉంది. అది మాత్రం సాంగ్స్ ఎలా అనిపించాయి? బాగుంది. ఫస్ట్ సాంగ్ అయితే వస్తాం ముందు ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఓవరాల్ సినిమా గురించి ఏం చెప్తారు కొరియన్ కనకరాజు గురించి? బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10. ఎలా అనిపించింది కనకరాజు సినిమా అయితే బ్లాక్ బస్టర్. రాజులకే రాజు, కొరియన్ కనకరాజు. అంత బాగా నచ్చిందా? ఆ సినిమా చాలా బాగా తీసింది, బాగుంది. ప్రభాస్ ఆ రాజాసాబ్ తీసాడు, కానీ ఈ సినిమా తీసుకుంటే కనుక అన్ని రికార్డ్స్ పగిలిపోయాయి. అంటే స్టోరీ అంత బాగుంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్ కూడా చాలా బాగా తీశాడు. వరుణ్ తేజ్ ప్రెస్ మీట్లలో కామెడీ సినిమా అన్నారు. సో కామెడీ సినిమా ఏంటి? హర్రర్ అండ్ కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. సత్య కూడా చాలా బాగా చేశాడు. సినిమాలో హైలైట్స్ ఏంటన్న? హైలైట్ అంటే స్టోరీ, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వరుణ్ తేజ్ మేక్ ఓవర్, యాక్టింగ్ మొత్తం ఫుల్. ఓజీ కనపడింది అంటున్నారు బీజిఎం లో. కొరియన్ కనకరాజు వచ్చిన ప్రతిసారి మనకి ఓజీ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. తమన్ ఎరక్కొట్టాడు మ్యూజిక్. సత్య ఎలా చేశాడు కమెడియన్? సత్య అయితే సూపర్, ఇంక చెప్పక్కర్లేదు కదా, సెకండ్ హీరో అన్నట్టు. ఓవరాల్ గా ఏం చెప్తారు? అంటే ఇది ఒక కొరియన్ హిట్టా, ఒక తెలుగు హిట్టా, ఏంటి అసలు? బ్లాక్ బస్టర్ హిట్ అంతే. కంబ్యాక్ సినిమానా వరుణ్ కి? కంబ్యాక్. ఇంతకుముందు వరుణ్ తేజ్ అన్ని పెద్ద సినిమాలు తీశాడు, రైట్ ట్రాక్ లోకి వచ్చాడు. బ్లాక్ బస్టర్ కొట్టండి వరుణ్ తేజ్.
సూపర్ హిట్. కంబ్యాక్ బ్రో కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? కంబ్యాక్ సత్య కామెడీ అయితే వేరే లెవెల్ బ్రో. అసలు పీక్స్ ఉన్నాయి, పీక్స్. హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్స్ సత్యానే బ్రో. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ అన్ని బాగున్నాయి బ్రో. బ్లాక్ ఉంది అంటున్నారు. సెకండ్ హాఫ్ ఒక 10 minutes 20 minutes అట్లా చేంజ్ అవ్వాలిగా, కొద్దిగా కొత్తగా, అంటే కొద్దిగా యూనిక్ ఉండాలి. కొరియన్ అంటే కొద్దిగా యూనిక్ కదా, అట్లా అంటే కథలో కొత్తదనం అనిపించిందా? అనిపించింది బ్రో. సూపర్ హిట్. ఆఫ్టర్ 2-3 సినిమాస్ ఫెయిల్ అయినాడు, దాని తర్వాత హిట్ అవునాడే వేరే విషయం. అది కంబ్యాక్ అంటారు. కంబ్యాక్, మెగా కంబ్యాక్. కొరియన్ కనకరాజు బిలో యావరేజ్ అన్న. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ 1 hour కొంచెం లాగ్ ఉన్నా సరే, ప్రీ ఇంటర్వల్ ఏదైతే ఉందో 1.5 hour చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఎందుకో అంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. కంబ్యాక్ మూవీ కాదా? డెఫినెట్గా కాదు. ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ హైలైట్. సత్య కామెడీ హైలైట్ అన్న. సో ఆయన ఏదైతే గోస్ట్ సీన్తో వచ్చే కామెడీ ఉందో అన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఎందుకు ఆ క్లైమాక్స్ కొంచెం చాలా అమిషన్స్గా ఉంది. ఎక్కలేదా మీకు? కొంచెం గట్టిగా వాడాలనిపించింది క్లైమాక్స్ వరకు. ఓకే అన్న, బిలో యావరేజ్ పడుతుంది అంతే. కంబ్యాక్ అయితే కాదు. చాలా కామెడీ సినిమా, మంచి కమర్షియల్ హిట్ అవుతుంది అని అన్నారు కదా. కామెడీ చాలా బాగుంది. సత్య ఎక్కడెక్కడ మనకి సీన్లో కనిపిస్తాడో వాటి వరకు చాలా బాగున్నాయి సరే. బట్ ఎందుకు ఎందుకు మీకు డిసప్పాయింట్ అయ్యారా? ఎందుకు? రీజన్ ఏంటి? చెప్పా కదా, చాలా అమిషన్గా ఉంది ఆ క్లైమాక్స్ అయితే. అసలు ముందు కామెడీ సినిమా అని చెప్పారు కదా వాళ్ళు. కామెడీ పార్ట్ వరకు వర్కౌట్ ఉంది కానీ బట్ సెకండ్ హాఫ్ ఎటు వెళ్తుందో తెలియకుండా పోయింది. బట్ కంప్లీట్గా బిల్ అవ్వదు అని చెప్పచ్చు. లేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ 1 hour కొంచెం లాగ్ ఉన్నా సరే, ప్రీ ఇంటర్వెల్ ½ hour చాలా బాగా అనిపించింది. గోషిన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు చాలా బాగా అనిపించింది. అండ్ తమన్ గారు బీజం అయినా సరే చాలా బాగా అనిపించింది. లెనిన్ ఓజీ కొంచెం కలిపి కొట్టినా సరే బీజం వరకు చాలా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఎందుకో ఒక స్టైలిష్గా తీస్తాం మనం తీసారు తప్ప పెద్ద స్టోరీనే పెద్ద ముందుకేం వెళ్ళలేదు, ఏమవుతుందో తెలియలేదు. అండ్ క్లైమాక్స్ కూడా ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది క్లైమాక్స్ గురించి. ఇప్పుడు తమన్ గారు ఇట్లా బీజం కొట్టి కాపీ కొడుతున్నారంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే వినేటప్పుడు అది లెనిన్ బీజమా లేదంటే ఓజీ బీజమా కూడా అర్థం కాదు. ఎందుకంటే రెండు కలిపి కొట్టారు. బీజం బాగుంది, ఎందుకంటే ఆ 2 సినిమాలు బాగుంటాయి కాబట్టి బీజం వరకు చాలా బాగున్నాయి సరే. బట్ ఎందుకో స్టోరీ వైజ్గా వచ్చేది మాత్రం అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే కాదు సెకండ్ హాఫ్ వరకు. హేటర్స్ చెప్పే వాళ్ళు ఎంతమంది అన్నా చెప్తారు. అందరికీ అన్ని మూవీలు నచ్చాలంటే కుదరదన్న. అందరికి ఒక హీరోనే ఫ్యాన్ ఉండడు. అందరూ మనం సినిమాని ప్రమోట్ చేయాలి కానీ ఈ హీరో ఆ హీరో అని కాదన్న. నాకు వేరే హీరో ఇష్టం, అలా అని చెప్పి ఈ మూవీకి రాకుండా ఉండలేం కదన్న. అందరికి కామన్ ఇంట్రెస్ట్ మూవీ అన్న. మూవీ ఇండస్ట్రీ బాగుపడితే ఇంకా హీరోస్ వస్తారు. అది కానీ మూవీ బాగాలేదని చెప్తే ఎవడొస్తాడన్న? ఇక పొద్దాక ఓటీటీలకు వెళ్తారన్న. ఓటీటీలు ఆపాలన్న, బంద్ చేయాలన్న. థియేటర్కి వచ్చి ఎంజాయ్మెంట్ ఎవరన్నా ఇచ్చేది? మీకు లైటింగ్ పెట్టి ఎంజాయ్మెంట్ వరుణ్ తేజ్ వచ్చాడు కాబట్టి వచ్చాడు, లేకపోతే రారు జనాలు. అంటే మీరు థియేటర్స్ మీద ఫోకస్ చేయాలన్న. సినిమా బాగుందా బాలే? సినిమా బాగుంది కానీ ప్రమోషన్ చేయాలన్న. మూవీ బాగుందన్న. మూవీ బాగాలేని వాళ్ళు ఎన్నన్నా చెప్తారన్న. కొంతమంది బాగాలేదు, బిలో యావరేజ్ అంటున్నారు. అదే అన్న, ఇప్పుడు అందరికి అన్ని నచ్చితే ఎలా అన్న? ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. అందరికి అన్ని నచ్చితే ఎలా అన్న? వరుణ్ తేజ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? వరుణ్ తేజ్ కంబ్యాక్ అన్న. మెగా ఫ్యామిలీ కంబ్యాక్ స్టార్ట్ అయిందన్న. ఇంకా వాషి OG 2 అంతే. ఇంకా మాట్లాడుకోవడాలు లేవు. ఆయన ఎలా ఎలివేట్ చేయాలి, ఏ విధంగా చూపించాలి, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ వాడుకోవడం. మేరల్ గాంధీ గారు చాలా 100% పాస్ అయ్యారు దాంట్లో. సో బేబత్సం అంటే ఎంటర్టైన్మెంట్ పీక్ ఉంది అసలు. అంటే ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అయితే రాలేదు. సో వస్తున్నాయి పోతున్నాయి. ఇది మాత్రం కొంచెం ఎక్కువ రోజులు ఆడే సినిమాలా కనిపిస్తుంది. సో మొత్తం కంప్లీట్ అంటే మనకి స్టోరీ రొటీన్ భయ, కానీ దాన్ని కొరియన్ స్టైల్ని మన స్టైల్ని మెర్జ్ చేసి చాలా బాగా రాసుకున్నారు. కన్విన్సింగ్గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే మొత్తాన్ని కూడా. అలా ఏం లేదు, చెప్పిన చెప్పు తీసి కొడతాం అంతే. బిలో యావరేజ్ అంటే ఇది మెగా టైం నడుస్తుంది. ఓజీతో బాబాయ్ మొదలు పెట్టాడు. బాస్ సంక్రాంతికి ఆయన చెప్పినట్టుగా, వరుణ్ తేజ్ గారు చెప్పినట్టుగా బాస్ రఫాడించారు. పెద్దతో అన్నయ్య మొత్తం గ్లోబల్ లెవెల్లో ఆయన పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు. సో ఇది వరుణ్ తేజ్ గారి టైం అనమాట ఇప్పుడు. సో ఈ నెల అంతా కూడా ఇంకా వరుణ్ తేజ్ గారికి థియేటర్లు ప్యాక్ అయిపోతాయి. ఎందుకంటే ప్రీమియర్స్కి వచ్చిన రెస్పాన్స్ మనం చూస్తున్నాము. సో ఇప్పటికే ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చూసామని బయటకు వస్తారు. అంటే మనకి సినిమా అంటే మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, కామెడీ, సాంగ్స్. తమన్ గారు కూడా బీజిఎం అదరగొట్టేశారు అనమాట. అసలు ఇంటర్వెల్ అయితే ఒక హై ఇచ్చి పంపిస్తారు బయటికి. ఫస్ట్ హాఫ్లో ఆయన పట్ట ఫైట్స్ కానీ, సెకండ్ హాఫ్ అంతా ఇంకంతా కొరియాలో ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా చాలా వరకు మంచి కామెడీ ట్రై చేశారు. సో డైరెక్టర్ గారు కానీ మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా బాగున్నాయి. కొరియన్ కనకరాజు చాలా బాగుంది. ప్రీమియర్ చూసాం ఇప్పుడే, చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా క్రేజీ ఎంటర్టైనింగ్ అని చెప్పాలా. ఎస్పెషల్లీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా నిలబడాలి.
సినిమా నిలబడాలంటే ఆడియన్స్ రావాలంటే సినిమా కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ వస్తారు. మనకి ఎస్పెషల్లీ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరగాలంటే ట్రైలర్ టీజర్స్ ఇంపార్టెంట్. ఆ టీజర్ ఆ ట్రైలరే ఈ కొరియన్ కనకరాజ్. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ వరకు చెప్తే మాత్రము చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు. ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్టైలిష్గా చూపించారు. యాక్షన్ సీన్స్ కానీ, సాంగ్స్, అలాగే ప్రొడక్షన్ వాల్యూ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ కానివ్వండి, హీరోయిన్ రితికా నాయక్ కానివ్వండి, సత్య కామెడీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా మనకి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా హ్యాండిలింగ్ చేశారు డైరెక్టర్ మేర్పల్గాన్ గాంధీ గారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో కొంతమంది సెకండ్ హాఫ్ లాగుంది అంటున్నారు. చూసే వాళ్ళకి లాగా ఉండొచ్చేమో, మళ్ళీ వాళ్ళు ఇంకోసారి పొద్దున మార్నింగ్ వెళ్ళి చూడమని చెప్పండి. అంతేగాని మార్నింగ్ నైట్ ప్రీమియర్ చూసేసి మనం నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటుంది? అది కరెక్ట్ కాదు కదా. ఏంటి హైలైట్స్ అంటే, ఎందుకంటే వరుణ్ తేజ్ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో కామెడీ సినిమా అన్నారు. సో దానికి తగ్గట్టు ఉందా? వరుణ్ తేజ్ గారు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా స్టైలిష్ యాక్షన్ మూవీ ఉంటుంది. ఎక్కడ కూడా కామెడీ మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, బోర్ అనేది కొట్టదు. ఎందుకంటే మనకి భీమవరంలో ఆల్రెడీ వరుణ్ తేజ్ గారు చెప్పారు, ప్రీమియర్స్ ఇస్తే మాత్రం మాకున్న సినిమా యూనిట్కి కంప్లీట్గా కాన్ఫిడెంట్ అని చెప్పారు. అదే కాన్ఫిడెంట్ ఈరోజు ప్రీమియర్స్ చూస్తున్నాము. ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో చాలా రంగరంగ వైభవంగా ఉంది. ఎందుకంటే సెలబ్రేషన్స్ అనేది మనం చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనం చూస్తున్నాం థియేటర్ దగ్గర. ఇలాంటి సందడి ఉండాలనేసి ప్రతి ఒక్క ఆడియన్స్ కానివ్వండి, ప్రతి హీరోయిన్, టెక్నికల్గా డైరెక్టర్ అందరూ కూడా ఒక ఆలోచిస్తారు. అది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనకి ఇదే కొరియన్ కంబ్యాక్ మూవీనే. ఓవరాల్ 3/5 రేటింగ్. థ్యాంక్ యూ.